తాను చనిపోతున్నానని తన అన్నకు మెసేజ్ పెట్టిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలంలో సంచలనం రేపింది. కొత్తపల్లి మండలం అమరవల్లి గ్రామానికి చెందిన వి లలిత తొండంగి మండలం సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్గా ఆ యువతి విధులు నిర్వహిస్తోంది. ప్రతిరోజు యథావిధిగా విధులకు వెళ్లే విధంగా ఈ నెల 3వ తేదీన తొండంగి మండలంలో విధులకు హాజరైంది. సాయంత్రం ఇంటికి రావాల్సిన యువతి తన అన్న త్రిమూర్తులకు తాను చనిపోతున్నానని ఫోన్ మెసేజ్ పెట్టింది. దీంతో కంగారు పడిన అన్న మరల చెల్లికి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చిందని బంధువులు తెలిపారు. అనంతరం తొండంగి మండలంలో పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో కుటుంబీకులు బంధువుల ఇళ్ల వద్ద ఇతర ప్రదేశాల్లో వెతకగా ఎక్కడా యువతి ఆచూకీ దొరకలేదు. అనంతరం కాకినాడ కుండాభిషేకం సమీపంలో యువతి రాత్రి సమయంలో గుర్తించినట్లు బంధువులు తెలిపారు. దీంతో కుంభాభిషేకం అదేవిధంగా హోపే ల్యాండ్ సమీపంలో బంధువులు వెతుకులాట మొదలుపెట్టారు. బంధువులు వెతుకుతున్నారు తప్ప ఒక సచివాలయం ఉద్యోగిని కనబడటం లేదని ఫిర్యాదు చేసిన పోలీసులు నామమాత్రంగా తీసుకున్నారని, పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 22న ఆ యువతికి వివాహం కానున్నట్లు, వివాహానికి సంబంధించి షాపింగ్ కూడా ఆ యువతి చేసుకున్నట్లు సమాచారం. దీంతో కుటుంబీకులు బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.